బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసింది. శంకుస్థాపనలు, నాయకుల హడావిడి చూసిన ప్రజలు తమకు మంచి రోజులు వచ్చాయని సంతోషించారు. శంకుస్థాపన చేసినంత వేగంగా పనులు ప్రారంభించలేదు. పనులు ప్రారంభించినంత స్పీడ్ గా పూర్తి చేయలేదు. మరికొన్ని చోట్ల తూతు మంత్రంగా ప్రారంభమైన పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. మధిర పట్టణంలో ఆగిపోయిన అభివృద్ది పనులపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. మధిర నియోజకవర్గ కేంద్రమైన మధిర పట్టణంలో కోట్ల రూపాయలతో మంజూరైన అభివృద్ది పనులు సంవత్సరాల తరబడి పూర్తి కాలేదు. ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు తీసుకుని రావాలని ప్రధానమైన లక్ష్యంతో ప్రజాప్రతినిధులు మధిరకు అనేక అభివృద్ది పనులు మంజూరు చేయించారు. కానీ వాటిని పూర్తి చేయటంలో విఫలం చెందారు. నిబంధనల ప్రకారం అభివృద్ది పనులకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు పూర్తి చేసిన పనులకు గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో తదుపరి చేపట్టాల్సిన అభివృద్ది పనులు పూర్తి కావడం లేదని అధికారులు చెబుతున్నారు. మధిరలో అనేక సంవత్సరాలుగా పూర్తి కాకుండా నిర్మాణ దశలో వివిధ అభివృద్ది పనులు ఆగిపోయి ఉన్నాయి. ఈ ప్రాంతంలో 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో దేశినేని పాలన నుంచి ఇల్లూరుకి ఒక మంచి రోడ్డు, దాంతో పాటు బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రాంతానికి ఏ పాలకులు వచ్చినా కూడా చిన్న చూపు చుట్టం అనేది మొదటి నుంచి ఈ ప్రాంతానికి అలవాటుగా మారిపోయింది. మాకు కనీసం ఒక 7-8 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఇవాళ కూడా ప్రజలకి వినియోగంలోకి తీసుకురాకుండా అది పడవబడిపోయింది. మధిర పట్టణంలో డిగ్రీ కాలేజీ వద్ద 2.10 కోట్ల రూపాయలతో 2014లో మంజూరైన మినీ స్టేడియం నిర్మాణ పనులు 10 సంవత్సరాలు అవుతున్నా నేటికి పూర్తి కాలేదు. మండలంలోని వైరా నదిపై ఇల్లూరు గ్రామం వద్ద 2017లో 15.50 కోట్ల రూపాయలతో మంజూరైన హైలెవెల్ వంతెన పనులు 7 సంవత్సరాలవుతున్నా కంప్లీట్ కాలేదు. కోటి రూపాయలతో మధిర పట్టణంలో టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేశారు. నేటికి అది పునాదులకే పరిమితమైంది. మధిర ఎక్సైజ్ కార్యాలయం నూతన భవనం నిర్మాణానికి 7 సంవత్సరాల క్రితం 30 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆ పనులు సైతం అసంపూర్తిగా మిగిలిపోయాయి. మండలంలో మహాదేవపురంలో 2018లో మంజూరైన ఎత్తిపోతల పథకం నేటికి పూర్తి కాలేదు. జాలిమురి ప్రాజెక్టు కాలువ పనులు నేటికి పూర్తి కాలేదు. పథకాలు తీసుకురావడం మరి కాంట్రాక్టుల కోసం తీసుకొస్తున్నారా లేకపోతే వాళ్ళ లాభాల కోసం తీసుకొస్తున్నారో తెలియదు. కానీ గత ప్రజాప్రతినిధులు మాత్రం అసంపూర్తిగా మిగిల్చిపోయారు. వాటి వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంది. కాబట్టి తక్షణం ఇప్పుడున్న ప్రభుత్వంలో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పట్టించుకొని ప్రజాధనం వృధా కాకుండా వాటిని వెంటనే ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పక్కా భవనాలు నిర్మించింది. ఇంతవరకు ఆ భవనాలను ప్రారంభించలేదు. దీంతో అవి ప్రారంభించకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. మధిర పట్టణంలోని లడక బజార్లోని అయ్యప్ప నగర్లో 5 లక్షల రూపాయలతో 8 సంవత్సరాల క్రితం నిర్మించిన సబ్ సెంటర్ సైతం నిరుపయోగంగా ఉంది. 2013లో మధిరలో 25 లక్షల రూపాయలతో స్త్రీ శక్తి భవనాన్ని నిర్మించారు. అది కూడా నిరుపయోగంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల మధిరకు వచ్చిన జిల్లా కలెక్టర్ గౌతమ్ నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలన్నీ వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. వైరా నదిపై ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం కొరకు 2017 సంవత్సరంలో ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉండటం జరిగింది. మరి ఆనాటి నుంచి కూడా రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. మరి వ్యవసాయదారులకు, కూలీలకు ఇబ్బందికరంగా మారాయి. కాబట్టి ఆ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలకు, వ్యవసాయదారులకు, కూలీలకు, వాహనదారులందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని చేయవలసిందిగా గ్రామ ప్రజల తరపున కోరుతున్నాం. గత ప్రభుత్వం మధిర పట్టణం అభివృద్ధి కోసం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో మాత్రం విఫలం చెందింది. మధిర పట్టణానికి ఎమ్మెల్యేగా బట్టి విక్రమార్క ఉండడం, ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగటంతో స్థానిక ప్రజలు మధిర పట్టణంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన పనులు పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్నాయి. ఆగిపోయిన పనులు ప్రారంభిస్తే క్రీడాకారులకు, రైతులకు, మధిర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గత పాలకులు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో జాప్యం కారణంగానే పనులు అసంపూర్తిగా వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మనకి కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
మన మధుర ఎమ్మెల్యే గారు అయినటువంటి భట్టి విక్రమార్క గారు మన డిప్యూటీ సీఎంగా అయ్యారు. ఆయన గారు కూడా ప్రతిసారి వచ్చి అందరినీ కలుపుకొని పోయి మేము అన్నీ పూర్తి చేస్తాం అంటున్నారు. అందుకని వెంటనే వీటికి నిధులు కేటాయించి ఈ నియోజకవర్గంలో ముఖ్యమైన ఆగిపోయిన పనులు కూడా వెంటనే పూర్తి చేసే పని చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధిర శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగిపోయిన అభివృద్ధి పనులపై చొరవ తీసుకుని పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.